వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది. నిఫ్టీ ఆల్మోస్ట్ బిలో ద S2P ఒకటి ఓపెన్ అవుతుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ పైన ఉన్నాయి, కానీ అవి మార్క్ చేసుకోవాల్సిన పని లేదు. గ్యాప్ డౌన్ ఇది అవుతుంది. సో బార్డర్, గ్యాప్ డౌన్ బార్డర్ నిన్నటి లో అవుతుంది. సో దీనికి డిఫరెంట్ కలర్ ఇచ్చుకుందాం, ఎందుకంటే మనకి లైవ్ మార్కెట్ లో ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై చేసుకోవడానికి. అండ్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, కింద ఓపెన్ దగ్గర ఏ లెవెల్స్ ఉన్నాయి చూడండి. దిస్ ఈస్ ద స్వింగ్ లో అనుకోవచ్చు ఈ లెవెల్ దగ్గర. దీనికి నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాను. ఈరోజు సిపిఆర్ చూసుకుంటే మార్కెట్ యావరేజ్ సిపిఆర్ ఉంది. సో ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అయితే అవ్వచ్చు. సో మేబీ ఫండమెంటల్ గా న్యూస్ ప్రకారం ఏమన్నా అయి ఉండొచ్చు ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వడానికి. ఇన్హో మన టెక్నికల్ అనలిస్ట్ కాబట్టి మనకి ఆ న్యూస్ ఏమీ సంబంధం అయితే లేదు. సిపిఆర్ యావరేజ్ గా ఉంది, మార్కెట్ కింద ఓపెన్ అవుతుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్ గా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. కమింగ్ టు సెన్సెక్స్, సెన్సెక్స్ కూడా ఈ లెవెల్ అనేది గ్యాప్ బార్డర్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో స్వింగ్ లో అనేది ఈ లెవెల్ దగ్గర ఉంది. దిస్ ఈస్ ద స్వింగ్ లో. సో చూద్దాం, సెన్సెక్స్ కూడా ఈ లెవెల్ క్రాస్ అయితే మేబీ. కాకపోతే పెద్ద క్యాండిల్ అవ్వకూడదు మనకి, ఎందుకంటే రిస్క్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. మెయిన్ మన టార్గెట్ ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడం కాదు, రిస్క్ తగ్గించుకోవడం. సో ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ చిన్న రెడ్ బార్ అయితేనే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. లేదు మార్కెట్ పైకి వెళ్తే ఈ గ్యాప్ అవుట్ దగ్గర చూస్తాను రిజెక్షన్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్సల్ జరగవచ్చు. లేదు ఇంకా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ నుంచి ఇంకా మార్కెట్ పైకి అయితే మూవ్ అవ్వచ్చు. Anyhow, it is too early to discuss. We'll see. కెమెరాస్ కూడా ప్లాట్ చేసుకుందాము. యా. సో ఫస్ట్ క్యాండిల్ చూద్దాం ప్రైస్ యాక్షన్. ఫస్ట్ క్యాండిల్ ఏమవుతుందో ప్రైస్ యాక్షన్ చూద్దాం, బులిష్ అవుతుందా లేదంటే బేరిష్ అవుతుందా అనేది. ఫస్ట్ క్యాండిల్ అనేది బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ టు ద సిపిఆర్ టచ్ అయిపోతుంది కాబట్టి సిపిఆర్ ఇక్కడ ఏమీ లాంగ్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయను. అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తానని చెప్పాను కదా. సో సిపిఆర్ దగ్గర చూద్దాం. ఇన్ కేస్ సిపిఆర్ నుంచి రిజెక్షన్ వస్తుందా బ్రేక్అవుట్ వస్తుందా చూద్దాం. సిపిఆర్ నుంచి రిజెక్షన్ వస్తే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. లేదు బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఈవెన్ సెన్సెక్స్ కూడా అంతే, సచ్ ఎ బిగ్ అగ్రెసివ్ బులిష్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా, ఇది ఫేక్ కూడా అవ్వచ్చు. లైక్ ఇక్కడ ఇంప్రెషన్ బులిష్నెస్ ఇచ్చే తర్వాత మార్కెట్ రివర్స్ కూడా అవ్వచ్చు. We'll wait for some more time and see the price action. So ఇంకా 5 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 3 minutes ఉంది. 3 minutes లో ఇది బులిష్ దీని పైన క్లోజ్ అవుతుందా లేదంటే దీని కిందకి వచ్చేస్తుందా చూడాలి S3 కెమెరా దగ్గరికి. ఫస్ట్ క్యాన్ బుల్లిష్ అయ్యే ఫామ్ అయింది. సో ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి లేదు, ఎందుకంటే సిపిఆర్ ఇమీడియట్ గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ సిపిఆర్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్ రివర్సల్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా అనేది. అలాగని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయినా సరే లాంగ్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే పారాబాలిక్ బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే. సో లేట్ ఫర్ సమ్ మోర్ టైమ్, ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాము. ఇన్ కేస్ లేదు కిందకి వస్తే S3 క్యాండిల్ దగ్గర చూద్దాం. ఏమైనా బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సెకండ్ బార్ ఇక్కడ 20 MA దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. 80,800 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. సెన్సెక్స్ 80,800 కాల్ ఆప్షన్ 570 దగ్గర రన్ అవుతుంది. ఒక 2 lots ప్లాన్ చేస్తున్నాను అంతే. 565 కదా, రిస్క్ ఒక 2,500 ప్లాన్ చేస్తాను. 2,500 డివైడెడ్ బై 40 అంటే ఒక 60 క్వాంటిటీస్ ప్లేస్ చేసుకోవచ్చు. 60 ప్లస్ 565. సో స్టాప్ లాస్ అయితే 627. సో కొంచెమే రిస్క్ తీసుకున్నాను మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ సెన్సెక్స్ క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, లాస్ట్ 20 seconds ఉంది. అండ్ మార్కెట్ ఎప్పుడైనా ఇంత బుల్లిష్ క్యాండిల్ వచ్చినప్పుడు అందరూ ప్యానిక్ అవుతుంటారు, అంటే లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేయడాలు కరెక్ట్గా చేస్తుంటారు. సో అలాంటప్పుడు మార్కెట్ అగ్రెసివ్ గా రివర్సల్స్ చూపించవచ్చు. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ 380 రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ద స్టాప్ లాస్ 615 కి అయితే వచ్చింది. 625 హిట్ అయితే క్లోజ్ చేసేస్తాను. 627 పెట్టుకున్నాను. 627 హిట్ అయితే 2,500 లాస్ తో క్లోజ్ చేద్దాం. ఇక్కడ తీసుకుంటున్నాను నిఫ్టీ అలాగా 2,500 ఇచ్చేస్తాను. ఇందులో 2,500 కదా ఉంది. నిఫ్టీ 80 దగ్గర తీసుకుంటున్నాను. రిస్క్ ఇందులో కూడా అంతే 2,500. ఆల్మోస్ట్ 80 దగ్గర అయింది కదా. యా.
96 ఇస్ ద స్టాప్ లాస్. ఇమీడియట్ గా స్టాప్ లాస్ కి అయితే వచ్చేస్తుంది, అంటే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది. సెన్సెక్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సెన్సెక్స్ 2500 లాస్ అయితే వచ్చింది. నిఫ్టీ చూద్దాం ఈసారి. నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే రిజెక్షన్ అవుతుందా చూద్దాం. ఈ ఎంటైర్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెలే. R3 క్యామరీలా ఉంది. R3 క్యామరీలా బ్రేక్అవుట్ అయితే అప్పుడు వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ బుల్లిష్ ట్రెండ్. కాకపోతే స్టాప్ లాస్ బిలో ద సిపిఆర్ పెట్టుకోవాలి. బిలో ద ఎంట్రీ క్యాండిల్ అయితే కొంచెం పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. సెన్సెక్స్ అయితే ఆల్రెడీ స్టాప్ లాస్ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. మరి నిఫ్టీ ఇంకా సిపిఆర్ క్రాస్ అయింది. 80,700 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఓన్లీ 2 లాట్సే ప్లాన్ చేస్తాను. ఓకే, 80,700 పుట్ ఆప్షన్ ఒక 40 క్వాంటిటీస్ ప్లాన్ చేస్తున్నాను. రిస్క్ ఇందులో కూడా అంతే సేమ్ 2,500 చేస్తాను. ఫస్ట్ 2,500 డివైడెడ్ బై 40 అంటే ఒక 60 క్వాంటిటీస్ పెట్టుకోవచ్చు, 60 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 60 ప్లస్ 636, 695 ఇస్ ద స్టాప్ లాస్. సో కొంచెం అగ్రెసివ్ గా ఉంది మార్కెట్ అనేది, అందుకే రిస్క్ అనేది మళ్ళీ ఇప్పుడు తగ్గించుకున్నాను 2,500 కి. ఈ లెవెల్ మళ్ళీ ఏమైనా కంటిన్యూషన్ వస్తే అప్పుడు యాడ్ చేస్తాను లెవెల్. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. స్టాప్ లాస్ అనేది మళ్ళీ ఆల్మోస్ట్ 2,500 పెట్టినాం కదా, అది కూడా హిట్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి కిందకు వస్తే, సెంట్రల్ పివట్ కిందకు వస్తే క్లోజ్ చేసేస్తాను. నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయితే అయ్యింది. మరి R3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయిపోయింది, సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టాప్ లాస్ ఈ లెవెల్ కింద పెట్టుకుంటున్నాను, ఎంట్రీ క్యాండిల్ కింద. టేక్ ప్రాఫిట్ నెక్స్ట్ సప్లై జోన్ నిన్నటి హై ఉంది. ఆర్ఎల్స్ 2 అవర్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 40 పాయింట్స్ కాబట్టి 80 పాయింట్స్ నిన్నటి హై వరకు వస్తుంది. 1:2 రిస్క్ రివార్డ్. సో ఈ లెవెల్ దగ్గరికి వస్తే క్లోజ్ చేస్తాను. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ట్రేడ్ చేసుకున్నాం. ఓకే, నిఫ్టీలో 2,500, సెన్సెక్స్ లో 2,500. టోటల్ సెకండ్ ట్రేడ్ కూడా 5,000 రిస్క్ ఉంది. సో 10,000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేస్తాను నేను సెకండ్ ట్రేడ్ అనేది. లేదంటే 5,000 లాస్ కోసం వెయిట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే మనకి 1,000 రూపీస్ ప్రాఫిట్ అలా రన్ అవుతున్నట్టు. నిఫ్టీ క్లోజ్ చేస్తాను. నిఫ్టీ సమ్వాట్ కొంచెం అగ్రెసివ్ గా చూపిస్తుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు కదా, ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్. అండ్ మార్కెట్ కూడా అలాగా వార్ న్యూస్ ఉంది కాబట్టి నెగిటివ్ సెంటిమెంట్ ఉంటే ఉండొచ్చు. మరి నిఫ్టీ క్లోజ్ చేసాను, సెన్సెక్స్ లో యాడ్ చేసుకుంటాను ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చి అన్న ప్రైస్ యాక్షన్ బుల్లిష్నెస్ చూపిస్తే. సెన్సెక్స్ అయితే ప్రెసెంట్ 580 రన్ అవుతుంది. నిఫ్టీ 800 లాస్ తో అయితే క్లోజ్ చేసాము. ఒక 20 క్వాంటిటీస్ యాడ్ చేసుకున్నాను నిఫ్టీ సెన్సెక్స్ లో, ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి. సో 640 యావరేజ్ అయింది. 710 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ప్రెసెంట్ మనకి 7,000 నెగిటివ్ రన్ అవుతుంది ఎంటీఎం అనేది. 710 హిట్ అయితే క్లోజ్ చేసేద్దాం ఇంకా. సో 10,000 మాక్సిమం లాస్ లిమిట్ కాబట్టి. ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరిగితే జరగవచ్చు. సో ట్రాప్ చేస్తుంది. బట్ ఇంకా దీని తర్వాత అయితే మాక్సిమం క్లోజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ అనేది ఏం తీసుకోవద్దు. R3 క్యామరీల దగ్గర కూడా రివర్సల్ అయితే అయిపోయింది. సో ఈ లెవెల్స్ పెట్టుకున్నాం కదా స్టాప్ లాస్. సో ఇదైతే హిట్ అయిపోతుంది. స్ట్రాప్ అయితే అయింది. సో ఇక్కడ లెవెల్ అనేది హిట్ అయిపోయింది. సెన్సెక్స్ ఈ లెవెల్ ఫేక్ బ్రేక్అవుట్ అయింది సిపిఆర్ నుంచి. సో జనరల్ గా వ్యూ అయితే స్టార్టింగ్ బేరిష్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తే బేరిష్ అనుకున్నాము, కాకపోతే బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ లెవెల్ నెక్స్ట్ 20 MA దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది, అది కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ సిపిఆర్ నుంచి ఈసారి లాంగ్ సైడ్ వెళ్ళాము, కాకపోతే అక్కడ నుంచి ఫేక్ ట్రాప్ అయితే అయ్యింది. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, మాక్సిమం లాస్ లిమిట్ హిట్ అయిపోయింది కాబట్టి ఇంకా డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. సో ప్రాఫిట్ అండ్ లాస్ విషయానికి వస్తే పాస్ట్ 3 days నుంచి మన బ్రేక్ ఈవెన్ లో ఉన్నట్టు ఫర్ టుడే, ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన ప్రాఫిట్ అనేది ఈ రోజు వైప్అవుట్ అయితే అయిపోయింది. మరి సో చూద్దాం కమింగ్ డేస్ లో ఎలా ఉంటుందో. సో ఇంకా ఓవర్ ట్రేడింగ్ అనేది ఎటువంటి ఓవర్ ట్రేడింగ్ చేయకండి. అండ్ మార్కెట్ కూడా కొంచెం న్యూస్ ప్రకారం కూడా మూవ్ అవుతుంది ఈరోజు. సో బెటర్ లీవ్ ద డే. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్. సో మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. సీ హౌ ట్రిక్కీ మార్కెట్ ఇస్. చూడండి, మార్కెట్ ఎన్ని విధాలుగా అనుకున్నా సరే అదంతా అవ్వలేదు. అంటే యావరేజ్ సిపిఆర్ అనుకున్నాం, ట్రెండింగ్ డే ఉంటుంది అనుకున్నాము, అవ్వలేదు. అండ్ దెన్ ఈ లెవెల్ లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నా, అవ్వలేదు. ఈ సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ 20 MA దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది అనుకున్నాం, అవ్వలేదు. సిపిఆర్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం, అవ్వలేదు. సో మీరు అనుకున్నది ప్రతిదీ కూడా అవుతుందని రూల్ ఏమి లేదు మార్కెట్ లో. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్
కంట్రోల్ యువర్ లాసెస్ అంతే. ఓకే. సో రిస్క్ కొంచెం ఎక్కువ చేస్తే, ఫర్ సపోజ్ ఈ రోజు 10,000 బదులు నేను 1 lakh లాస్ చేస్తుంటే ఆ 1 lakh రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ ఈ 1 lakh అనేది మైండ్ లో ఉండిపోతుంది. సో మైండ్ లో ఉండిపోయి నెక్స్ట్ టైం మళ్ళీ 1 lakh లూజ్ చేశాను అన్నట్టు మళ్ళీ రాంగ్ ట్రేడ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా మాక్సిమం లాస్ లిమిట్ మీరు 1% పెట్టుకుంటారా, 2% పెట్టుకుంటారా పెట్టుకోండి. ఫర్ సపోజ్ 10 lakhs క్యాపిటల్ ఉంది కాబట్టి 10 lakhs కి నేనైతే 1% పెట్టుకుంటున్నాను. కొంచెం మంది అయితే ట్రేడ్ కి 1% రిస్క్ చేసుకొని 2% టార్గెట్ వరకు వెయిట్ చేసి టోటల్ 2 ట్రేడ్స్ అయిపోయిన తర్వాత ఓవరాల్ మాక్సిమం లాస్ లిమిట్ 20,000 అయిపోతే క్లోజ్ చేసేస్తారు. సో మీరు 1% పెట్టుకుంటారా, 2% పెట్టుకుంటారా, లైక్ 10,000 పెట్టుకుంటారా, రిస్క్ 20,000 పెట్టుకుంటారా అన్నది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ మార్కెట్ కొంచెం ఇలా వాలటైల్ గా ఉంటుంది కాబట్టి ఓకే. జనరల్ గా ఇంత ముందు అయితే మార్కెట్ ఇలా బిహేవ్ చేసేది కాదు. సో ఇప్పుడైతే కొంచెం మార్కెట్ అయితే కొంచెం ట్రిక్కీగా ప్లే చేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే రిస్క్ 0.5% పెట్టుకోండి. మీ క్యాపిటల్ ఎంత ఉంటే అంత. అండ్ ఇప్పుడు మనకి ప్రీమియమ్స్ కూడా అవటం లేదు. నేను 1% పెట్టుకుందాం అనుకున్న రిస్క్ మనకి ప్రీమియం ఎక్కువ హెడ్జింగ్ లాంటివి చేయాలి. నాకెడ్ కాల్స్ అయితే అవ్వట్లేదు. సో 0.5% రిస్క్ పెట్టుకొని టేక్ ప్రాఫిట్ 1% తీసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ కంట్రోల్ యువర్ లాసెస్, దట్స్ ఇట్. స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వాలని ప్రతిదీ లేదు. వర్కౌట్ అయితే అవుతుంది, లేదంటే లేదు. స్ట్రాటజీ ఈజ్ ఏ ప్రాబిలిటీ గేమ్. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మార్క్ చేసుకుందాము. ఇన్ కేస్ ఏమవుతుందో రేపు మార్కెట్ అనేది. నిఫ్టీ లెవెల్ దగ్గర ఇంపార్టెంట్ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై అనేది అక్కడ ఉంది. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో ఈస్ హియర్. సో మార్కెట్ ఈ రెండు బౌండరీస్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అయింది కాబట్టి సో ఈ జోన్ అనేది ఇంకా ఇంపార్టెంట్. లైక్ మనం చూసుకుంటే సో ఈ జోన్ చూడండి, ఈ జోన్ అనేది కొంచెం స్లైట్ గా ఇంపార్టెంట్. ఈ జోన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ జోన్ పైన బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే కింద బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. దాని ప్రకారం ప్రైస్ యాక్షన్ అయినా ఫామ్ అయితే అవ్వచ్చు. సిపిఆర్ విషయానికి వస్తే సిపిఆర్ పాస్ట్ 3 days నుంచి లైక్ ఈ రోజు నిన్న డిసెండింగ్ సిపిఆర్, ఈ రోజు మళ్ళీ కూడా డిసెండింగ్ సిపిఆర్, ఐ మీన్ రేపు మళ్ళీ డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ట్రెండ్ బేరిష్ అనుకోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్ R1 పివట్ బ్రేక్అవుట్ అవ్వకపోతే అప్పుడు వరకు మన బేరిష్ సైడ్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఈ రెండు లెవెల్స్ అయిపోతే ఇంపార్టెంట్ సప్లై జోన్ హియర్, ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. దిస్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ కమింగ్ డేస్. ఇన్ కేస్ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకి కమింగ్ డేస్ లో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సప్లై జోన్. సో ఈ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ స్వింగ్ లో ఉంది. ఆల్రెడీ మార్నింగ్ కూడా అనుకున్నాం కదా, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్వింగ్ లో. అండ్ కింద కూడా లెవెల్స్ ఉన్నాయి, పైన ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి. గేమ్ అవసరం లేదు, జస్ట్ ఈ లెవెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సరిపోతుంది. రేపు సిపిఆర్ కొంచెం యావరేజ్ టు వైడ్ ఉంది. అండ్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. మార్కెట్ కొంచెం మళ్ళీ సేమ్ ఈ రోజు లాగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. ఓకే. సో ఆల్రెడీ నాకు 10,000 డ్రాడౌన్ వచ్చింది. 3 days లో మనం 1 lakh ఛాలెంజ్ పెట్టుకున్నది ఏమైందంటే ఫస్ట్ డే 5,000 ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ డే 5,000 ప్రాఫిట్ వచ్చింది, ఈ రోజు 10,000 లాస్ వచ్చింది. సో వచ్చిన ప్రాఫిట్ పోయింది. సో డ్రాడౌన్ ఇంకా ఒక 10,000 వచ్చే వరకు లైక్ ఈ వీక్ మళ్ళీ రేపు ఒక 10K రిస్క్ చేశాను అనుకోండి, తర్వాత రోజు కూడా ఇంకా ఇట్ విల్ బి సమ్వాట్ 50-50 ఛాన్సెస్. ఇవి కష్టపడినా సరే ప్రాఫిట్ అనేది ఉండదు కాబట్టి రేపు ఎల్లుండి ఏం చేస్తానంటే రిస్క్ అనేది తగ్గించేసుకుంటాను. ట్రేడ్ కి 2,500 చేసి పర్ డే 5,000 లాస్ వచ్చేస్తే ఆపేస్తాను ఈ వీక్ అయితే. మళ్ళీ టు బి కంటిన్యూ నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్స్ లో ఉంటే పర్వాలేదు, కానీ లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ అగ్రెసివ్ గా క్వాంటిటీస్ పెంచేయడం లాంటివి చేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ ట్రేడింగ్ సైకాలజీ. సో నిఫ్టీ విషయానికి వస్తే అది విల్ మూవ్ టు సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా అంతే. సెన్సెక్స్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సెన్సెక్స్ కూడా అట్లానే. సారీ వెయిట్ ఇవ్వాలి, ఇది గోల్డ్. ఓకే, గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అని చెప్పి ఆల్రెడీ నేను ప్రీమియం క్లయింట్స్ కి 70 దగ్గర తీసుకోమని చెప్పాము. 3370, 3370 ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోమని చెప్పాము. అండ్ 3410 పెట్టించాం టార్గెట్ అనేది. సో మార్కెట్ చాలా సేపు కన్సల్టేషన్ అవుతుంది గోల్డ్ లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి గోల్డ్ కి వరి అవ్వాల్సిన పనేం లేదు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగా గోల్డ్ లో వరి అవ్వాల్సిన పనేం లేదు. దానికి రీజన్ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, మార్కెట్ సైడ్ వేస్ గా ఉన్న కొంచెం కిందకు వచ్చిన కాస్ట్ కి వచ్చేసిన మన ఎంట్రీ ప్రైస్ దగ్గరకు వచ్చిన స్పాట్ ప్రైస్ ప్రకారం మనకి ప్రీమియం డికే వల్ల డిసడ్వాంటేజ్ ఉంటుంది, మనం భయపడాల్సి వస్తుంది. కాకపోతే గోల్డ్ కి ఆ భయం అనేది ఏమి ఉండదు. సో ఎప్పటి వరకైనా వెయిట్ చేసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ ట్రిగ్గర్ అవుతుంది. అంటే ట్రిగ్గర్ అవ్వకపోవడం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగా ఎస్కేప్ అవ్వడం లాంటిది ఉండదు. ఎందుకంటే మనకి లిక్విడిటీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ లో కొంచెం లాక్స్ క్రోర్స్ లో ఉంటుంది, కానీ అక్కడ ట్రిలియన్ క్రోర్స్ అలా ఉంటుంది, బిలియన్ క్రోర్స్ అలా ఉంటుంది. కాబట్టి సో నాట్ అన్ ఇష్యూ. గోల్డ్ అనేది ఓల్డ్ మార్కెట్ కాబట్టి
అండ్ 3410 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్ కేస్ ఈ రోజు వెళ్తే, లేదంటే మనకి బిలో ద డేలో వస్తే. అలాగే సిపిఆర్ బయటగా ఉంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్ గా ఉండొచ్చు, ఈ రోజు అవుతే అవ్వచ్చు, లేదంటే న్యూ ఇయర్ సెషన్ ఓపెన్ అయిన తర్వాత అవుతుంది అనుకుంటా. అప్పుడు అవ్వకపోతే స్టిల్ దేర్ ఇస్ ఏ టుమారో ఎవ్రీథింగ్. అంటే గోల్డ్ కి అలా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఎనీహౌ ఇట్ ఈస్ నాట్ ఏ రికమెండేషన్, జస్ట్ ప్రీమియం క్లయింట్స్ కి అయితే ఇచ్చాము లెవెల్స్ అనేవి అంతే. అండ్ కమింగ్ బ్యాక్ టు సెన్సెక్స్. ఓకే, లెట్ us see the సెన్సెక్స్. సెన్సెక్స్ 5 minutes టైం ఫ్రేమ్ లో చూద్దాము. 5 minutes టైం ఫ్రేమ్ లో సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది, ప్రీవియస్ సెషన్ హై అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో హియర్. యూ గో టు బిగ్గర్ టైం ఫ్రేమ్. సో దిస్ ఈస్ ద సప్లై జోన్. నిఫ్టీ లాగే సెన్సెక్స్ కూడా దీనికి సప్లై జోన్ ఇదే. అండ్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, స్వింగ్ ఉంది దీనికి కూడా. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్, స్వింగ్ లెవెల్. సో రేపు మార్కెట్ ఆ స్వింగ్ సపోర్ట్ తీసుకుంటుందా, బ్రేక్అవుట్ అవుతుందా, ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందా అన్నది మనకు తెలియదు. మార్కెట్ ఈ సుప్రీం, గుర్తుపెట్టుకునే విషయం. మార్కెట్ ఎలా అన్నా ట్రేడ్ అవ్వచ్చు, ఈ పెద్ద ప్లేయర్స్ ఎలాగన్నా ట్రాప్ చేయొచ్చు. మన ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ఫాలో అవర్ రూల్స్, యూ హ్యావ్ టు ఫాలో అవర్ ప్యాటర్న్స్. వచ్చినప్పుడు మనం తీసుకోవాలి ఇమీడియట్ గా, అసలు ఒక నిమిషం కూడా ఆగకూడదు. సో ఇక్కడ నేను ఈరోజు మార్నింగ్ కూడా అంతే, వితౌట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అండ్ సెకండ్స్ లో ట్రేడ్స్ అనేవి అయిపోయాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, బట్ అది అలవాటు అయిపోతుంది లేండి. అంటే కొత్త ప్లేయర్స్ అయితే ఇమీడియట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవడము, టార్గెట్ పెట్టుకోవడము, ఇమీడియట్ గా స్పాట్ చార్ట్ చూడడము, ఆప్షన్ ప్రైస్ చూడడం, ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ స్లోగా పెరిగే కొద్దీ మీకు అనేది అలవాటు అయిపోతుంది. ఇక్కడ 20 MA దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. యాక్చువల్ గా అయితే ఇక్కడ ట్రాప్ రావాలి, కానీ మార్కెట్ అయితే పైకి మూవ్ అయిపోయింది. ఈ లెవెల్ దగ్గర నుంచి నేనైతే రివర్సల్ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ కొంచెం అయితే నేను న్యూస్ ప్రకారం కూడా బేరిష్నెస్ ఏమైనా చూపిస్తుందేమో అనుకున్నాను, బట్ మార్కెట్ అయితే టైట్ రేంజ్ లో కన్సోలేషన్ అవ్వింది. లైక్ గుడ్ న్యూస్ లేదు, బ్యాడ్ న్యూస్ లేదు. సో ఎనీహౌ మనకి అయితే నిఫ్టీ చేయాల్సింది, లేదంటే సెన్సెక్స్ చేయాల్సింది, రెండు చేయడం వల్ల కొంచెం ఈరోజు స్టేట్స్ అనేవి ఎక్కువ అయ్యాయి. బట్ ద రూల్ ఈస్ మాక్సిమం 1% కన్నా ఎక్కువ అయితే రిస్క్ చేయలేదు నేను. దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఎనీహౌ, సో డన్ ఫర్ ద డే గైస్. అండ్ ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇవి. అండ్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా మార్కెట్ రివర్స్ అవ్వాలో లేదంటే బ్రేక్అవుట్ అవ్వాలని చెప్పడానికి లెవెల్స్ అయితే కాదు. సో ఇన్ కేస్ రేపు మార్కెట్ ఈ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే చేయొచ్చు అని. ఈ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అంతే, టెక్నికల్ పరంగా ఈ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. మార్కెట్ టెక్నికల్ పరంగా జరుగుతుంది, ఫండమెంటల్ గా కూడా జరుగుతుంది, కాబట్టి న్యూస్ ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంటే. సో దాన్ని బట్టి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది మార్కెట్ ఇష్టం. ఇవైతే జస్ట్ హింట్స్ అంతే. ఓకే, సో ఓకే, ఈ వీడియో డైలీ యూట్యూబ్ లో పెట్టడానికి ట్రై చేస్తాను, కాకపోతే కొంచెం సపోర్ట్ అనేది కావాలి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేస్తే అది నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటది. అంటే మిగతా వాళ్ళకి కూడా ఓకే చూస్తున్నారని చెప్పి నాకు కూడా అనిపించి డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను టైం తీసుకొని. మీ అందరికి తెలుసు కదా, ఆల్మోస్ట్ లైవ్ అనేది మార్నింగ్ 9 to ఈవినింగ్ 3 వరకు అలా జరుగుతూనే ఉంటది. సో లెంత్ అనేది ఎక్కువ, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి, మీకు అర్థమయ్యేటట్టు చూపించాలి, ఇదంతా చేయాలి. కాబట్టి నేనైతే టైం తీసుకోవాలి, 1 or 2 hours దీనికోసం కష్టపడాలి. సో కష్టపడుతున్నానంటే మీరు అక్కడ ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తేనే కదా నేను కష్టపడగలను. సో ఇట్స్ అప్ టు యూ. ఇంట్రెస్ట్ ఉంటే లైక్ హిట్ ద లైక్ బటన్. అండ్ డే ట్రేడింగ్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లేదంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను లింక్ అనేది పంపిస్తాను. అండ్ గోల్డ్ స్ట్రాటజీస్, అఫ్ కోర్స్ గోల్డ్ ఫారెక్స్ తక్కువ క్యాపిటల్ ఉంది నా దగ్గర, 5,000 10,000 ఉంది క్యాపిటల్ అనుకుంటే మీరు ఫారెక్స్ అనేది ట్రేడ్ చేయొచ్చు. సో ఫారెక్స్ కోర్స్ కూడా మనకి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లేదంటే నాకు వాట్సాప్ చేసినా సరే నేను ఫారెక్స్ లింక్ అనేది ఇస్తాను. ఓకే ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. బై.